హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కూడా ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు కొంత వ్యాపారాలు అనేవి నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో ఈరోజు ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు మంచిది కాదు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు కొంత డబ్బు అనేది వెచ్చిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా అధికంగా లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు మంచి కార్యాచరణ అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం కూడా వృద్ధి చెందుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు కూడా చేస్తారు. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే పాత బాకీలు వసూలై అవసరాలకు ఉపయోగపడతాయి. వేడుకలను, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలపై దృష్టి సాధించడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. ఇక విద్యార్థులకు మరింత ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఈరోజు మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.